Welcome to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils, Horlicks and Hatsun Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుష్మిత గారు మెయిల్ చేశారు రాజు గారు వరంగల్ నుంచి. ఓకే. జనరల్ గా ఇప్పుడు సమ్మర్ లో చాలా మంది పెరుగుతో ఇలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు కదా, మజ్జిగ పులుసు, కడీ లాంటివి. అవునండి. సో క్యాప్సికమ్ తో కడీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో క్యాప్సికమ్ అంటే చాలా తక్కువ చేస్తూ ఉంటారు క్యాప్సికమ్ తో. సో ఎక్కువగా ఏంటంటే పకోడీ ఇలా చేసేసుకొని పిండి అదే అలా చేస్తూ ఉంటారు కదా. సో క్యాప్సికమ్ మంచిగా అంటే డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది. క్యాప్సికమ్ మంచిగా ఘాటైన టేస్ట్ ఉంటుంది కదా, సో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, కడీ క్యాప్సికమ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కడీ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఇదొకటి బ్యాటర్ రెడీ చేసుకున్నామండి. పెరుగు. ఓకే. సో ఇక్కడ మనము అంటే క్యాప్సికమ్ తో పకోడీలా ఏం వేసుకోవట్లా లేదండి, డైరెక్ట్ గా అలాగే క్యాప్సికమ్ ముక్కలు మనకు తగులుతూ ఉంటాయి. సో అప్పుడు మనకు ఆ క్యాప్సికమ్ తాలూకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే, సో అయితే ఇది మామూలుగా మనము పకోడీతో చేసుకునే కర్రీ కంటే కూడా ఫాస్ట్ గా అయిపోతుంది అయితే. ఎస్. ఓకే. అలాగే కొంచెం చిక్కదనం రావడానికి శనగపిండి. ఓకే. సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. కొద్దిగా కారం. ఓకే. అలాగే కొంచెం పసుపు. సో అయితే ఇలా డిఫరెంట్ వెజిటబుల్స్ తో ఇలా ట్రై చేయొచ్చేమో కదా? చేయొచ్చు. జనరల్ గా కడీ అనేసరికి అంటే కడీ పకోడీ చాలా మందికి తెలుసు, ఎక్కువగా అదే చేస్తూ ఉంటారు. యా, సో కాకపోతే అది కూడా మళ్ళీ డీప్ ఫ్రై, ఇప్పుడు సమ్మర్ లో చాలా వేడి అసలే ఎక్కువ ఉంటుంది. డీప్ ఫ్రై కొంచెం అవాయిడ్ చేయడానికి జస్ట్ ఇలాగా డైరెక్ట్ గా యాడ్ చేస్తాను. ఓ నైస్ నైస్. సో అయితే ఇది కూడా ఒక రకంగా సమ్మర్ స్పెషల్ అన్నమాట. ఎస్. సో కొంచెం పెరుగు ఉంటుంది మనకి, ఆ వెజిటబుల్స్ కూడా డీప్ ఫ్రై ఏం కాదు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఇస్తారా? యా. సో ఓన్లీ మజ్జిగ పులుసులు కాకుండా అట్లా కడీ టైప్ లో కూడా మనము హ్యాపీగా చేసేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఎంత కావాలి, సో అవసరం అనుకుంటే మళ్ళీ అంటే కొంచెం దగ్గరగా వస్తే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యా, ఎలాగో శనగపిండి మనం కొంచెం స్టవ్ మీద వేసేటప్పటికి దగ్గర పడుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు దీనికి పోపు పెట్టుకొని క్యాప్సికమ్ కూడా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో క్యాప్సికమ్ ఎలాగో మనకి చాలా ఫాస్ట్ గానే వేగిపోతుంది కాబట్టి చక్కగా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. అండ్ అది కొంచెం క్రంచీగా ఉన్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది. తగులుతూ ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అవును, మళ్ళీ ఉడికించేసి వేస్తే అది మొత్తం పేస్ట్ లో అయిపోతుంది. టేస్ట్ అసలు తెలియదు. క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది దాంట్లో యాడ్ కాదు. సో ఎండుమిరపకాయలు. ఓకే. సో పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, ఈ రెండే సరిపోతాయి. సో చక్కగా అయితే ఇలా మనము సొరకాయ ముక్కలతో గానీ దేంతోనైనా ట్రై చేయొచ్చు. అవి కొంచెం ఉడికించేసి వేసేసుకుంటే మనకి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. సొరకాయ ముక్కలు లాంటివి కానీ, బీరకాయ కొంచెం ఇలాంటివి కొంచెం ఉడికించేసుకుంటే మీరు చెప్పినట్టుగా బాగుంటుంది, కొంచెం ఫాస్ట్ గా కూడా అవుతుంది. సో ఎందుకంటే మజ్జిగ పులుసులో జనరల్ గా మనం అన్ని వెజిటబుల్స్ వేసుకుంటూ ఉంటాము, కాకపోతే అది ఒక డిఫరెంట్ టేస్ట్. ఇక్కడ కొంచెం శనగపిండి అది ఉంటుంది కాబట్టి ఇది మనకి ఇంకో డిఫరెంట్ టేస్ట్. అవునండి. సో పచ్చిమిరపకాయలు. ఓకే. కొద్దిగా కరివేపాకు. అలాగే దీంట్లో కొంచెం ఇంగువ టేస్ట్ ఉంటే బాగుంటుందండి. ఓకే. సో కొద్దిగా ఇంగువ. సో దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు. సో సైజ్ అనేది మన ఇష్టం. నేను కొంచెం మీడియం సైజ్ లో క్యూబ్స్ లా కట్ చేస్తాను. ఓకే. సో కొంచెం పెద్దగా కావాలంటే చేసుకోవచ్చు, పెద్ద కావాలంటే పెద్దగా వేస్తాను. మరి చిన్నగా అయినా కూడా దాంట్లో కలిసిపోతుంది కాబట్టి కొద్దిగా ఈ సైజ్ అయితే మనకి బాగుంటుంది. సో ఇది కొంచెం వేగాలండి క్యాప్సికమ్ ముక్కలు. సో ఇది కొంచెం మెత్తబడితే మనం ఆ శనగపిండి బ్యాటర్ యాడ్ చేసేసుకోవచ్చు కదా. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: మొటిమలతో బాధపడుతున్న వారు ఈ చిట్కా పాటించండి. దాల్చిన చెక్కను మెత్తని చూర్ణంలాగా చేసి దాంట్లో కొద్దిగా తేనె కలిపి
ఆ పేస్ట్ ని మొటిమలు ఉన్న చోట రాసుకుంటూ ఉండాలి. ఇలా రాసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, చిట్కా చూసారు కదా. సో సరిపోతుంది రాజు గారు? సరిపోతుందండి. సో క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి ఇక్కడ. పోపు కూడా బాగా వేగింది చక్కగా. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సో పెరుగు, శనగపిండి చేస్తాం కదా. ఇది కొద్దిగా మరిగితే మనకు సరిపోతుంది. ఓకే. యూజువల్గా అయితే కొంచెం పకోడీ లాంటివి అయితే కాస్త దాంట్లో సోక్ అయ్యి కొద్దిగా పీల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఎలాగో ఆ క్యాప్సికమ్ ముక్కలు ఇంకా దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. జస్ట్ ఒక పొంగు అలా వచ్చేస్తుంది, సరిపోతుంది. మరగడం స్టార్ట్ అయితే తీసేసుకోవచ్చు. సో అంటే ఆ మరిగేటప్పుడు కొంచెం ఆ శనగపిండి తాలూకు పచ్చిదనం పోతుంది. అవును. సో అదే కొంచెం వేరే సీజన్స్ లో అయితే మనం ఈ క్యాప్సికమ్ తోనే పకోడీలా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫైన్ గా చాప్ చేసి లేదా ఇలా ముక్కలుగా కట్ చేసి అయినా మనం పిండిలో ముంచి తీసేసి బజ్జీలో చిన్న చిన్న బజ్జీలు వేసుకుంటాం కదా. సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ బాగుంటుంది. ఓకే, మళ్ళీ కొంచెం చిక్కబడుతుంది. సో కొద్దిమందికి కొంచెం ఎక్కువగా చిక్కగా ఇష్టం, కొద్దిమంది కొంచెం పలుచగా ఉంటేనే ఇష్టపడతారు. అది వాళ్ళ చాయిస్ ని బట్టి ఎలా చేసుకున్నా పర్లేదు. పలుచగా అది ఎలాగో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడమే కాబట్టి చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొంచెం ఓకే, ఒక నిమిషం మూత అని పెట్టేద్దాము. పెట్టేసిద్దాం. మామూలుగా ఈ కడీలు కానీ మనకంటే ఎక్కువగా స్పైసీగా ఏముండవు. అవును. సో కొంచెం కావాలంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసేసుకుంటే కొంచెం అలా కొంచెం ఘాటు అనేది వస్తుంది. సో అలా కావాల్సి కూడా చేసేసుకోవచ్చు. సో లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నా మొత్తం దాంట్లో మిక్స్ అయిపోతుంది. మనం పోపుతో పాటుగా కొంచెం అది కూడా వేయించుకుంటే సో కావాల్సి అంటే వెల్లుల్లి కూడా కొద్దిమందికి కొంచెం అలా ఇష్టం ఉంటుంది. అవును. సో అవి కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో మరగడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఈ చిక్కదనం సరిపోతుందండి మనకు. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో కడి క్యాప్సికమ్ రెడీ. సో ఇంకొద్దిగా గార్నిష్ కొరకు కొత్తిమీర. ఓకే, కడి క్యాప్సికమ్ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా కడి క్యాప్సికమ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కడి క్యాప్సికమ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమం వేసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడి క్యాప్సికమ్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. క్యాప్సికమ్ చాలా బాగుంది, చాలా ఫ్లేవర్డ్ గా ఉంది. బాగుంది, అంటే క్యాప్సికమ్ కూడా చక్కగా మెత్తబడిపోయింది. కొంతసేపు దాంట్లో ఉడికించాం కదా, బాగుంది. ఆ కడి ఫ్లేవర్ అంతా కూడా పీసెస్ కి వచ్చింది. అండ్ మనం ఆయిల్ లో ఫ్రై చేసుకోవడం మూలన ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అంతా కూడా కడికి పట్టేసింది. బాగుంది రాజు గారు, సింపుల్ గా చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది క్యాప్సికమ్ తో. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. జలుబు దగ్గు వల్ల గొంతు గరగరమనిపిస్తే లవంగాలు తీసుకుని వీటిని లైట్ గా వేడి చేసి ఆ లవంగాన్ని బొగ్గన పెట్టుకుని రసాన్ని పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మంచి రిలీఫ్ లభిస్తుంది. వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో టేస్టీ రెసిపీ చూసారు కదా, క్యాప్సికమ్ తో కడి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ లో మనం హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో శ్రీఖండ్ రాజ్ గారు. అవునండి. సో హార్లిక్స్ మనం ఇన్ని రోజులు చక్కగా స్వీట్స్ లో, జ్యూస్లలో, ఇలా స్మూతీస్ లో ఇలా చూపించారు. అవునండి. సో శ్రీఖండ్ మామూలుగా చాలా టేస్టీగా ఉంటుంది.
దాంట్లో హార్లిక్స్ ఇంకా ఆల్మండ్ ఫ్లేవర్స్ అన్నమాట. ఇది చాలా చాలా సూపర్ గా వస్తుంది. అవునా? సో అదే ఆల్మండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఆల్మండ్ ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే హార్లిక్స్ ఫ్లేవర్ కూడా దానికి యాడ్ అవుతుంది. సో బేసిక్ గా మనకు ఆ శ్రీఖండే అంటే జస్ట్ ప్లేన్ గా చేసుకున్నా చాలా సూపర్ టేస్టీగా వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా యాడ్ అయ్యే వరకు చాలా బాగుంది. ఓకే రాజు గారు, హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, బాదం పేస్ట్ 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, ఆల్మండ్ ఎసెన్స్ 4 చుక్కలు, తరిగిన బాదం కొద్దిగా, గడ్డ పెరుగు 2 కప్పులు. రాజుగారు స్టార్ట్ చేద్దామా సమ్మర్ స్పెషల్? ఓకే అండి. సో ఇక్కడ శ్రీఖండ్ విషయంలో మనకు స్టవ్ తో అవసరం లేదు. హ్యాపీ సమ్మర్ లో స్టవ్ కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఎస్, గడ్డ పెరుగండి. సో దీన్ని కనీసం ఒక అరగంట నుంచి గంట సేపు అయినా పర్లేదు. సో పల్చటి గుడ్డలో హ్యాంగ్ చేసేసి వడగట్టేసుకుంటే మనకి మొత్తం వాటర్ అని తెలిపి జస్ట్ ఇది మిగులుతుంది. సో దీన్ని ఫస్ట్ మనం బాగా బీట్ చేసుకోవాలి. మంచి ఇలా క్రీమీగా రావాలి. ఓకే, సో దీంట్లో బాదం పేస్ట్, సో ఇవి నానబెట్టేసి పేస్ట్ చేసేసారు, పొట్టు తీసేసి పేస్ట్ చేసేసుకోవాలి. సో మనకి ఆ పెరుగు ఎంత క్వాంటిటీ ఉందో దానికి తగ్గట్టుగానే ఈ బాదం పేస్ట్ కూడా అనమాట. సో ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలిసేలాగా. ఎస్. సో శ్రీఖండ్ లో చేతికి ఎక్కువగా పని, కంటిన్యూగా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. యా, ఎందుకంటే మిక్సీలో కూడా వేయలేము దీన్ని, మళ్ళీ ఇట్లా వాటరీగా అయిపోతుంది, ఆ టెక్స్చర్ పోతుంది మళ్ళీ మనకి. ఓకే, తర్వాత పంచదార పొడి. సో రెడీగా తెచ్చుకున్న పర్లేదు, లేదా పంచదారని మనం మిక్సీ పట్టేసి ఇలా పొడిగా చేసేసుకున్నాం, అలా వాడేసుకోవచ్చు. సో అన్ని ఇలా పౌడర్స్ పేస్ట్ రూపంలో ఉంటాయంటే మనకి దాంట్లో బాగా మిక్స్ అయిపోయి టెక్స్చర్ బాగుంటుంది. చాలా మంది అనుకోవచ్చు పంచదార వేసి కూడా కలిపేసుకోవచ్చు కదా అని, అది మళ్ళీ పలకలు అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటుంది, కొంచెం డిస్టర్బింగ్ గా కూడా అనిపిస్తుంది, అంటే కొంచెం గరగరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనకి ఇప్పుడు మొత్తం కలిసిపోయింది హ్యాపీగా, ఆల్మండ్ పేస్ట్ దాంట్లో మిక్స్ అయిపోయింది, షుగర్ పౌడర్ మంచి క్రీమీగా వచ్చేసింది. సో దీనికి ఇది వరకు కూడా చెప్పాం మనం, అంటే ఇలా శ్రీఖండ్ వేరే ఫ్లేవర్స్ చేసినప్పుడు సో ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది, స్వీట్ గా ఉంటుంది, స్వీట్ గా ఉండాలి. కొన్ని రకాల ఫ్లేవర్స్ మనం మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదు, కానీ మోస్ట్లీ శ్రీఖండ్ కి ఆ స్వీట్ పెరుగు అయితే అంటే ఫ్రెష్ పెరుగు ఫ్రెష్ గా ఉండాలి, బాగుంటుంది మనకి టేస్ట్. అంటే మనం యాడ్ చేసుకునే ఆ ఫ్లేవర్స్ కానీ ఏవైనా కూడా మనకి తినేటప్పుడు బాగా తెలుస్తాయి వాటి ఫ్లేవర్స్. బేసిక్ గా పెరుగు పుల్లగా ఉంటే మనకి ఆ పెరుగు పులుపు తప్పితే దాంట్లో ఏం యాడ్ చేసినా తెలియదు. సో ఇప్పుడు హార్లిక్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో హార్లిక్స్ లో మనకి 23 వైటల్ న్యూట్రియన్స్ ఉంటాయి. చక్కగా ఇలాంటివి చేసుకున్నప్పుడు హార్లిక్స్ ఇందులో మిక్స్ చేసుకుంటే మనకి ఆ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ బేసిక్ గా పిల్లలకి చిరుతిళ్ళు బదులు ఇలాంటివి సమ్మర్ స్పెషల్స్ లాగా చేసిస్తే వాళ్ళకి కూడా కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది, డిఫరెంట్ డిషెస్ తింటుంటే టేస్ట్ చాలా ఇష్టపడతారు, అలాగే కొంచెం డిఫరెంట్ అనేది కూడా తెలుస్తుంది. సో రెగ్యులర్ స్నాక్స్ బదులు కొంచెం ఇలాంటివి చేస్తే వాళ్ళకి కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇది ఉండలు కట్టకుండా బాగా చేయాలి. ఇది కొంచెం టఫ్ టాస్క్, ఎందుకంటే హార్లిక్స్ కొంచెం ఉండలు కట్టేస్తూ ఉంటుంది కదా, కొంచెం టైం తీసుకుంటుంది ఇది. సో మీరు మిక్స్ చేసేస్తూ ఉండండి రాజు గారు, మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వెండి వస్తువులు బాగా మురికి పట్టినట్లయితే వాటిని క్లీన్ చేసేటప్పుడు ముందుగా పాలతో రుద్ది ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే అవి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. చిట్కా చూసారు కదా, రాజుగారు శుభ్రంగా కలిపేసినట్టున్నారు. అది కూడా కలిసిపోయింది హార్లిక్స్ చక్కగా దాంట్లో. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవరింగ్ కోసం బాదాం ఎసెన్స్ మనకు దొరుకుతుంది. ఓకే, సో 2-3 చుక్కలు. సో కొంచెం హార్లిక్స్ బాదం శ్రీఖండ్ కాబట్టి మనకు కొద్దిగా బాదం ఫ్లేవర్ అంటే స్మెల్ టైప్ లో కూడా అలా తెలుస్తుంటే బాగుంటుంది. సో తురిమిన బాదం మధ్యలో ఈ పలుకులు కూడా తగులుతుంటే మనకు బాగుంటుంది. సో ఆల్రెడీ మనం పేస్ట్ కూడా చాలా యాడ్ చేసుకున్నాము, అండ్ కొంచెం ఇట్లా ఫైనల్ గా చాప్ చేసింది కూడా యాడ్ చేస్తే మనకి ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం పలుకుగా, అందరికి చాలా ప్లెయిన్ గా ఉంటాయి, కంటిన్యూస్ గా అట్లా ఉట్టి ప్లెయిన్ తింటున్నా పెద్దగా నచ్చదు. అలా నచ్చే వాళ్ళు అట్లా ఉట్టిది ప్లెయిన్ గా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బాగుంటుంది. సో మామూలు కూడా బాదం మిల్క్ లో కూడా తగులుతూ ఉంటాయి కదా, సో అది కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఇలా చాప్ చేసేసి వేసుకుంటే మనకి మధ్య మధ్యలో అవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట శ్రీఖండ్. వావ్, సో యమ్మీ. ఓకే, సో ఇది కాసేపు నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసేస్తాను. సో చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. డీప్ లో పెడతాను, అంటే మనకు తొందరగా నేను సర్వ్ చేసుకుంటాం కదా. ఓకే ఓకే.
ఓకే, సో అది చక్కగా చల్లబడుతూ ఉంటుంది. ఈలోగా మీరు కార్వింగ్ చేసి చూపించేస్తారా మాకు? ఓకే, దోసకాయతో బాస్కెట్లు చేస్తున్నాను. ఓకే, సో పైన కొంచెం డిజైన్ కూడా వేసేసి బేస్ కట్ చేస్తున్నాండి. ఓకే, సో మధ్యలో ఒక ఫింగర్ థిక్నెస్ వదిలేసి ఓకే హ్యాండిల్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో ఈవెన్గా రెండు వైపులా బాగా వచ్చేటట్టు చూసుకోవాలండి హ్యాండిల్కి. సో మధ్యలో కూడా ఈ గుజ్జు కొంచెం తీసేస్తున్నాం. ఓకే, సో బాస్కెట్ హ్యాండిల్ చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎస్, సో తర్వాత గ్రూవర్తో సో మనకు కావాల్సిన డిజైన్ కావాల్సినట్టుగా వేసేసుకోవచ్చండి. సో బాటంలో ఒక రౌండ్ వేస్తున్నాను మళ్ళీ. సో బేసిక్గా కొంచెం అంటే ఇప్పుడు మనం చేసుకునే శ్రీఖండ్ లాంటివి ఇలా వాటర్ మిల్ తో కూడా కొంచెం పెద్ద బాస్కెట్ లా చేసి అందులో సర్వ్ చేసేసుకోవచ్చు. దీంట్లో కూడా చేయొచ్చు. సీడ్ పార్ట్ తీసేసి మనం దాంట్లో వేసేసి అంటే గెస్ట్లు వచ్చినప్పుడు ఇంటికి సో కొంచెం వెరైటీగా చాలా బాగుంటుంది. ఇది కాకపోతే చిన్న బాస్కెట్ కాకుండా పెద్ద చేసుకోలేదు, ఎందుకంటే అందులో కొంచెమే పడుతుంది కదా. కాకపోతే దానికి దోసకాయలు ఎక్కువ కావాల్సి వస్తుందేమో అప్పుడు శ్రీఖండ్ ఎక్కువ కావాలి. లేకపోతే అంటే కొంచెం పెద్ద సైజ్ తీసేసుకొని మనం ఇలా హ్యాండిల్ లేకుండా ఒక్క దాంట్లో రెండు చేసేసి సో అంటే డిఫరెంట్ బౌల్ లాగా మనకి ఇద్దరికి వచ్చేస్తుంది. ఒక దాంట్లో ఇద్దరికి వచ్చేసేస్తుంది. సో ఇక్కడ ఫ్లవర్ లా వేస్తున్నాను. సో లార్జ్ క్వాంటిటీలో అంటే మనం ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నప్పుడు అంటే యానివర్సరీ బర్త్డే లాంటిది ఉన్నప్పుడు గుమ్మడికాయ తీసుకొని మనం కూర గుమ్మడికాయ సో దాన్ని కూడా మధ్యలో ఇలా బాస్కెట్ లా కట్ చేసి లోపల బాగా గుజ్జు తీసేసి నీట్ గా కడిగేసుకుంటే అది కూడా మనకు ఒక బౌల్ లా వచ్చేస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ ప్రెజెంట్ చేసుకోవడానికి బాగుంటాయి. ఓకే, సో రెడీ అయిపోయిందండి. నైస్, బాస్కెట్ రెడీ. సో అది కూడా శ్రీఖండ్ కూడా తీసుకొచ్చేస్తాను. సో దీన్ని అంటే మనం చిన్న చిన్న బౌల్స్ లో పిల్లలకి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి. సో వాటిలో వేసేసి కూడా అంటే ఫ్లవర్ షేప్ నాజిల్ పెట్టేసి కొంచెం అలా పైప్ చేసినా కొంచెం డిజైన్ గా కనిపిస్తుంది, బాగుంటుంది. సో పైన కొంచెం బాదం తురుము. ఓకే, ఓకే రెడీ అండి. వావ్, చూసారు కదండి హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గడ్డ పెరుగు, బాదం పేస్ట్, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో హార్లిక్స్, ఆల్మండ్ ఎసెన్స్, తరిగిన బాదం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ రెడీ. హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి. ఒక్కొక్కటిగా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. హార్లిక్స్, పెరుగు నైస్. అండ్ అవి తురిమి వేసుకున్నాం కదా బాదం, మధ్య మధ్యలో తగులుతూ అవి కూడా చాలా బాగుంది. అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి చక్కగా. అంటే మనకి హార్లిక్స్ ఆ స్వీట్నెస్ ఉంటుంది, అండ్ ఈ బాదం పేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది కదా. అవునండి, అదంతా కూడా పెరుగు బాదం పేస్ట్ యాక్చువల్ గా బాగా మిక్స్ అయిపోయాయి. అవును. సో ఆ హార్లిక్స్ టేస్ట్ తో చాలా బాగుంది రాజు గారు.
సో ఇలా చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సూపర్ గా ఉంటుంది. సమ్మర్ లో పిల్లలకి ఇలా చేసి పెట్టేస్తే కొంచెం హెల్దీ కూడా ఉంటుంది, హార్లిక్స్ ఉంది కాబట్టి. సో ఒక కొత్త వెరైటీ అంటే స్వీట్ కూడా వాళ్ళు టేస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. యా, సో చూసారు కదండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి హార్లిక్స్ రెసిపీ. అండ్ అలాగే మీకు తెలిసిన హార్లిక్స్ రెసిపీ ఏదైనా ఉంటే మాకు రాసి పంపించండి. హార్లిక్స్ వారి తరపు నుంచి మీరు కూడా ఒక మంచి గిఫ్ట్ ని అందుకోవచ్చు. మరి మీ రెసిపీ పంపించాల్సిన అడ్రస్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే 1 కప్పు పెరుగు తీసుకుని తలకు బాగా పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు తగ్గిపోతుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ టేస్టీ రెసిపీస్ ఏంటో చూద్దామా. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. హలో అండి. హలో, మీ పేరు? సౌమ్య. సౌమ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోయిన్పల్లి. బోయిన్పల్లి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రజిత. మీరు ఎక్కడి నుంచి? ఓల్డ్ బోయిన్పల్లి. సేమ్. మీ ఇద్దరు పరిచయం ఉంది అయితే? తోడికోడలు. ఓ తోడికోడల్లా. ఒకే ఇంట్లో ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ. సూపర్. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. బాగా చేస్తారా వెరైటీస్? ఇప్పుడే ట్రై చేస్తున్నారా? రీసెంట్ గా పెళ్ళిందా? ఓకే, ఇది చూస్తే ఏమన్నా అనిపిస్తుందా? అనిపించట్లేదా? అనిపిస్తుందా? పొడుగ్గా ఉన్నాయి కాబట్టి డ్రమ్ స్టిక్స్ అనుకుంటున్నారా? అనుకోవచ్చు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే ములక్కాడలే. నైస్ నైస్. ఓకే, సో ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ మునక్కాడలు తీసుకోండి. ఇది మీకు, ఇది మీకు, ఇది నాకు. సో ఇద్దరు కూడా ఆలోచించండి చక్కగా మునక్కాడలతో ఏం చేయొచ్చు వెరైటీ కానీ. సో మునక్కాడలు బేసిక్గా చాలా టేస్టీగా ఉంటాయి. సో కొద్దిగా వెరైటీగా ట్రై చేయండి. మీరు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను అన్నారు కదా, ఆ మొదలు పెట్టిన వాటి నుంచి ఏదైనా ఆలోచించండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మేము క్లారిఫై చేస్తాం. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ రెడీ అయితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో మునక్కాడతో ఏం చేయొచ్చు? బోల్డ్ అని కూరలు చేయొచ్చు. మునక్కాడతో బేసిక్గా ఎక్కువ కూరలు, సాంబార్, కొంచెం మజ్జిగ పులుసు, అంతే. ఓకే, నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? ములక్కాడ ఉల్లిగడ్డ కర్రీ చేస్తాను. మునక్కాడ ఉల్లిపాయ కాంబినేషన్ కూర. ఓకే, సింపుల్ కాంబినేషన్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఫాస్ట్ గా చెప్పిన టైం ఏంటి ఆగింది. ఓకే, సో అయితే ఫస్ట్ వీటితో వంట చేయించేద్దామండి. ఓకే, మరి మునక్కాడ ఉల్లిపాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ ఉల్లిపాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, పాలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా సౌమ్య? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, తర్వాత తాలింపు గింజలు. పోపు. మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? 1 year. 1 year. ఓకే, ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మీ ఇద్దరేనా తోడుకోళ్ళు? ఇంకా ఉన్నారా? ఇద్దరే. వెరీ గుడ్. నెక్స్ట్ కొద్ది కరివేపాకు, కర్రీ లీవ్స్ వేసాను. నెక్స్ట్ కొద్దిగా ఆనియన్స్. వంటలన్నీ వచ్చేసాయి అయితే ఇప్పుడు? వచ్చేసాయి. సూపర్. పెళ్ళి అయ్యాక వచ్చాయా, పెళ్లికి ముందు నుంచి వచ్చా? పెళ్లికి ముందు జస్ట్ స్మాల్ ఐటమ్స్, ఇప్పుడు పెద్ద వచ్చేసాయా? పెద్ద పెద్ద అంటే వంటలు ఇలాంటివి రావు. జస్ట్ మ్యాగీ, నూడిల్స్, మంచూరియా అలాంటివి వస్తాయి. మంచూరియా చిన్న వంట, మరి ఏదైనా ఇష్టం అయితే అది చిన్నగా ఉంటుంది, ఇష్టం లేకపోతే అది పెద్ద వంట. అంతే కదా. మీరు బాగా పెద్ద వంట ఏం చేశారు ఈ మధ్య కాలంలో? పెద్దగా అంటే అన్ని పెద్దవి రానప్పుడు. సో ఈవిడ హెల్ప్ తీసుకుంటూ ఉంటారా? అక్క చెప్తూ ఉంటే చేస్తూ ఉంటారు. అక్క అత్తమ్మ హెల్ప్ చేస్తారు ఇద్దరు. ఓ వెరీ గుడ్. మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదు, ఇంట్లోనే. బాబు ఉన్నాడు. ఓ, స్మాల్ కిడ్. ఎన్ని మంత్స్? 8 months. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. సో కంబైన్ అందరిది జాయింట్ బిజినెస్. వెరీ గుడ్. ఏం పేరు పెట్టారు మీ బాబుకి? సాయి త్రిశూల్. సాయి త్రిశూల్. నైస్ నేమ్. ఇందులో ఏమేద్దాం? ఇంకా బ్రౌన్ అవ్వాలా? కొద్దిగా. సో మునక్కాళ్ళు ఆల్రెడీ కొద్దిగా పసుపు వేసి ఉడికించేసారా? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి.
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇంట్లో 3 లేడీస్ కదా, ఏం చేస్తూ ఉంటారంటే అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పొద్దునంతా పని అవుతుంది, తర్వాత పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. అవును, మీకు మరి చిన్న బాబు కాబట్టి టైం సరిపోతుంది. నైస్ నైస్. మీకు ఎంతమంది పిల్లలు? 2, ఒక పాప ఒక బాబు. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే. పనులన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారా? ఈజీగా ఉంటుంది కదా కొంచెం, అన్ని ఒకళ్ళే చేసుకునేదానికి షేర్ చేసుకుంటే. కొంచెం టొమాటో వేయండి. సో మామూలుగా అంటే మునక్కాడ ఉల్లిపాయ మనకి రెగ్యులర్ కాంబినేషనే. కొంచెం దీంట్లో కొంచెం ఉల్లిపాయ క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసుకోవాలా? సాల్ట్ ఏం యాడ్ చేయరా ఇప్పుడు? మొత్తం కర్రీకి సరిపడా. మునక్కాళ్ళు ఉడికించేటప్పుడు ఏం వేసుకోలేదా? పసుపు ఒకటే వేసారు. ఓకే. ఇప్పుడు మునక్కాళ్ళు వేసేద్దాము. చూసుకోండి దానికి ఎంత పడతాయి చూసి వేసుకోండి. మీకు అన్ని కూరగాయలు ఇష్టమేనా? ఒక వంకాయ క్యాప్సికమ్ తప్పితే. వంకాయ ఇష్టం లేదు, క్యాప్సికమ్ కూడా ఇష్టం లేదా? ఓన్లీ పర్టికులర్ కాదు, ఒక్కటే చేస్తే ఇష్టం అన్న. ఫ్రై ఒకటే ఇష్టం, అన్ని రకాలు తినేవాళ్ళు వంకాయతో. జస్ట్ ఫ్రై, ఓన్లీ ఫ్రై తింటారు, మిగతావి తినరు. ఫ్రై తిన్నప్పుడు మిగతావి ఎందుకు తినరు? ఫ్రై నచ్చింది అలా టేస్ట్ అంతే. ఓహో, వంకాయ అయితే వంకాయ కూర ఎవరు మీకు సరిగ్గా వండి పెట్టినట్లేరు. అంటే నేను ట్రై చేయాలనుకోలేదు అంతే. అంతేనా? చూసారా, ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా వంకాయ ఎందుకు నచ్చదు, ఎవరికి నచ్చదు అని చెప్పి. ఇగో అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు మనకి తగులుతూ ఉంటారనమాట. సో వంకాయ ఫ్రై ఇష్టం అంటే ఇవిడికి, మళ్ళీ కూర ఇష్టం మీకు. ఈసారి ఎప్పుడైనా సరదాగా కూర కూడా ట్రై చేయండి, మీకు అది కూడా నచ్చుతుంది. ఓకే, మీరు చెప్పారు కదా, ట్రై చేయండి. ఎందుకంటే వంకాయ చాలా టేస్టీ వెజిటేబుల్. వేయండి. కొద్దిగా. ఓకే, కొద్దిగా పాలు వేసుకున్నాం. పాలు. పెళ్ళి వచ్చిన కొత్తలోనే వంటలు మొదలు పెట్టేశారా, లేకపోతే కొంచెం గ్యాప్ తీసుకున్నారా? కొన్ని రోజులు లైట్గా. ఫస్ట్ హెల్ప్ చేయడం స్టార్ట్ చేసి తర్వాత కుకింగ్. ఓకే. తర్వాత క్వాంటిటీస్ చెప్తూ ఉంటే ఇలా వేస్తే తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. కారపొడి లాస్ట్ కొద్దిగా అది బాయిల్ అయ్యాక. సో అన్నీ వేసేసినట్టే కదా. సో ఈ కొబ్బరి పొడి కూడా మనము ఫైనల్గా. ఓకే. ఇప్పుడు కారపొడి కొద్దిగా ఫ్రై అయిపోయింది. మునక్కాళ్ళు ఉడికించే వేసుకుంటాం కాబట్టి మనకి అది ఎక్కువ టైం పడుతుంది. డైరెక్ట్గా మునక్కాళ్ళు ఇక్కడ వేసి మగ్గించుకోవడం అంటే మనకు కొంచెం టైం పడుతుంది. కానీ మోస్ట్లీ అందరూ కూడా మునక్కాళ్ళు ఎప్పుడు ముందే ఉడికించేసుకుంటారు, ఎందుకంటే కొంచెం ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఇక్కడ వంట చేసుకునేటప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఓకే. ఇప్పుడు కోకోనట్ వాటర్ వేసేసాను. ఎండు కొబ్బరి పొడి. బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. ఇందాక దాకా కొంచెం ఆ పాలు వేస్తే తెల్లగా ఉంది, కారం కొంచెం ఎక్కువ వేసేసరికి బాగా ఎర్రగా అయింది. ఏదైనా కలర్ఫుల్ గా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. అంతేనా? కొత్తిమీరతో గార్నిష్. ఓకే. సో రెడీ. ఓకే ఓకే అండి, మరి మునక్కాడ ఉల్లిపాయ కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ ఉల్లిపాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన మునక్కాడలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మునక్కాడ ఉల్లిపాయ కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కొబ్బరి నూనె తీసుకుని దీంట్లో చిటికెడు పసుపు కలిపి ఒంటికి బాగా పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా హెల్దీగా ఉంటారు. ఓకే అండి, మరి మునక్కాడతో ఒక వెరైటీ చూసారు కదా. సో రజిత గారు రెడీయా మీరు? మీరేం చేస్తారు మునక్కాడతో? ములక్కాడ మామిడి కూర. మునక్కాడ మామిడి కూర. ఓకే ఓకే, మరి మునక్కాడ మామిడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ మామిడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడ ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, బెల్లం కొద్దిగా, వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఓకే, కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. సో మామిడికాయలో తురిమేసా లేకపోతే పీసెస్ గా కట్ చేసుకోవాలండి. ముక్కలు వేసుకోవాలి. ఓకే, సో అంటే ముక్కలు వేస్తే మనకి అదే స్ప్రెడ్ అవుతుందా పులుపు టేస్ట్? స్ప్రెడ్ అవుతుందండి. ఓకే, ఆనియన్స్ కొద్దిగా వేగాక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే, తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎలా మనకు ముద్దకూరలో ఉంటుందండి? అవునండి. ఓకే, మామిడికాయ యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు పులుపు ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం తీసుకునే మునక్కాడలు సరిపడా వేసుకోవాలి. సో జనరల్ గా ఈ మామిడికాయ మునక్కాడ తక్కువ చేస్తారేమో కదా కాంబినేషన్? అవునండి. మీకు ఎలా తెలిసింది ఇది? మరి కొద్దిగా వెరైటీగా ఉంటుందనా? ఓ సీజన్ లో దొరుకుతుంది కదా. ఓకే, నెక్స్ట్ చిటికెడంతా పసుపు వేయాలి. సో జనరల్ గా పులుసుల్లో అట్లా కొంచెం మనం ఇట్లా ముక్కల్లా వేసుకుంటాం కదా. అవునండి. సో తురిమి వేసుకున్నా బానే ఉంటుంది. తురిమి వేసుకున్నా బానే ఉంటుంది. కొంచెం ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటా. అవునండి. తర్వాత ములక్కాడ ముక్కలు, ఉడికించిన ములక్కాడ మీరు కూడా పసుపు వేసేసి ఉడికించాను. ఓకే, సో వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తాం. టైం దొరికితే ట్రై చేస్తాం. టైం దొరికితే ట్రై చేస్తుంటారు. అవునండి. ఓకే, సో మీకు 2 పిల్లలు అన్నారు కదా? అవునండి, ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? పాప 2nd క్లాస్, బాబు 1 ఇయర్. 1 ఇయర్. 2 చంటి పిల్లలు అనమాట ఇంట్లో అయితే. సూపర్. తర్వాత కొద్దిగా ఉప్పు. ఇది మనకు కొంచెం ఇట్లా డ్రైగానే ఉంటుందా? లేదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలా? కొద్దిగా. సో దీంట్లో అంటే కొంచెం థిక్నెస్ కోసం మనము ఈ నువ్వుల పొడి పౌడర్ యాడ్ చేస్తే థిక్నెస్ వస్తుంది. అవును. ఓకే ఓకే, సో వేయించేసి నువ్వులు పౌడర్ చేయాలి. ఓకే, కొద్దిగా బెల్లం వేయాలి. సో కొంచెం పులుపు ఉంది కాబట్టి కాస్త తీపి. సో మీకు వంటలన్నీ పెళ్లికి ముందు వచ్చా పెళ్ళయ్యాక? పెళ్లికి ముందు ఏమి రావండి. ఏమి రావు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చాక. సో మీ ఇద్దరు హైదరాబాదేనా? ఓకే ఓకే, కొద్దిగా కారం అండి. కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పులు కారాలు మనకి ఎక్కువ పడుతుంది. కవర్ అయిపోతుంది. అంటే బేసిక్ గా మామిడికాయ చాలా పుల్లగా ఉంటే అప్పుడు కొంచెం ఎక్కువైనా పర్లేదు. కొంచెం అప్పుడప్పుడు కొన్ని మామిడికాయలు మనకి అంత పుల్లగా ఉండవు కదా, అట్లాంటి వాటికి కొంచెం చూసి యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా నువ్వులు పొడి. ఓకే, సో బెల్లం వేయటం మూలన మనకు కొంచెం టెక్స్చర్ జిగురుతనం బాగా వస్తుంది. టేస్టీగా కూడా ఉంది. బెల్లం పులుపు. అవును. ఓకేనా? అయిపోయినట్టేనా? తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. సో రెడీ అండి ములక్కాడ మామిడి కూర. ఓకే
ఓకే అండి, మరి మునక్కాడ మామిడి కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ మామిడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉడికించిన మునక్కాడ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా బెల్లం, కారం, వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ మామిడి కూర రెడీ. ఓకే అండి, మరి 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, ఒకటేమో ఉల్లిపాయ కాంబినేషన్ లో మునక్కాడతో, ఇంకోటేమో మామిడికాయ కాంబినేషన్. సో ముందు ఉల్లిపాయ చూసేద్దామండి. బాగుంది. సో నెక్స్ట్ మామిడికాయ టేస్ట్ చూద్దాం. ఇది కూడా బాగుంది, వెరైటీగా బాగున్నాయి. మునక్కాడతో 2 కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఎస్. సో 2 డిష్లు ఇద్దరు బాగా చేశారండి. అంటే ఉల్లిపాయ కాంబినేషన్లో ఒకటి, అలాగే మామిడికాయ కాంబినేషన్లో. సో రెండిట్లో కూడా ఇద్దరు, ఒక దాంట్లో కొంచెం నువ్వుల పొడి, ఇంకో దాంట్లో ఉల్లిపాయ, దాంట్లో కొబ్బరి పొడి యాడ్ చేశారు కదా. రెండు కూడా అంటే టేస్ట్ వైజ్ 2 చాలా బాగున్నాయి. సో కొంచెం బెటర్గా మామిడికాయ కొంచెం ఆ పులుపుతో వెరైటీ కొంచెం బాగుంది. సో ఉల్లిపాయలు అన్నారు కదా, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మీరు వేసిన కొబ్బరి లేదా కొంచెం తగ్గించుకుంటే, సో కొబ్బరి కూడా కొంచెం డామినేట్ గా ఉంటుంది కదా సార్ టేస్ట్ అనేది. బాగున్నాయి, అంటే డిష్ వైజ్ 2 బాగున్నాయి. రెండిలోకి బెటర్ గా మామిడికాయ కాంబినేషన్. సో రజిత గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. రజిత గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్. మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. పూరించండి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పప్పు ఉడికేటప్పుడు త్వరగా ఉడకాలి అంటే దాంట్లో కొద్దిగా నూనె గాని డాల్డా గాని వేయాలి. ఇలా వేస్తే పప్పు త్వరగా ఉడుకుతుంది. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటల్లో చూసిన కడీ క్యాప్సికంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. శనగపిండి, క్యాప్సికం, పెరుగు, ఇంగువ. శనగపిండి, క్యాప్సికం అండ్ పెరుగు మూడిట్లో కూడా మనకు చక్కగా దొరికే ప్రథమ పోషక విలువ ఏంటంటే మాంసకృతులు. అంటే శనగపిండిలో, పెరుగులో 2 కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుందండి. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనకు దెబ్బ తగిలినా, సర్జరీ అయినా, లేకపోతే జ్వరం వచ్చినా త్వరగా కోలుకునే శక్తి మనకు ఈ ప్రోటీన్ అనేది ఇస్తుంది. ఈ ప్రోటీన్ ఏంటంటే మనకు రోజు కూడా డయట్లో ఉండాలి. సో ప్రతి పూట కూడా మనం తీసుకునే ఆహారంలో ఆ మ్యాచింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఉదాహరణకి ఈ కడీ క్యాప్సికం తీసుకుంటే, ఇప్పుడు దీనిని మనం చపాతీతోనో రైస్తోనో తీసుకుంటే గోధుమ పిండిలో మరియు మళ్ళీ రైస్లో ఉన్న ఆ ప్రోటీన్ కరెక్ట్గా మనకు ఈ శనగపిండిలో ఉన్న ప్రోటీన్తో మ్యాచ్ అయిపోతుంది. తర్వాత సమ్మర్లో మనం తీసుకోవాల్సిన పోషక విలువ పెరుగు. దాని గురించి మనకు డౌట్ అయితే ఖచ్చితంగా లేదు. సో ఈ కడీ క్యాప్సికం అనేది కొన్ని టార్గెట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాయండి. అదేంటంటే క్యాప్సికం ఉంది, చక్కగా మినరల్స్, ప్రోటీన్స్ అవన్నీ ఉన్నాయి. ఆఖరికి అందులో ఉన్న ఇంగువలో కూడా చక్కటి పోషక విలువలు ఉంటాయండి. ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, సమస్య ఎక్కువగా ఉంది అనుకుంటే చక్కటి గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం ఇంగువ వేసుకొని రోజు కూడా తీసుకుంటే అందులో ఉన్న ఆ న్యూట్రిషన్ వాల్యూ అనేది మనకు గ్యాస్ని అరికట్టడానికి పనిచేస్తుంది. బాగుందండి కడీ క్యాప్సికం. సో డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత సమ్మర్ స్పెషల్లో చూసిన హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ చాలా బాగుందండి. మనకు ఇది మెయిన్గా ఏంటంటే బాదాం పేస్ట్తో పాటుగా హార్లిక్స్, పెరుగు అండ్ షుగర్ పౌడర్ చాలా బాగుంది అనేది మనం హార్లిక్స్, తర్వాత ఆల్మండ్ పేస్ట్ అండ్ పెరుగు వరకు మనకు సూపర్. షుగర్ పౌడర్ బదులుగా ఇప్పుడు మనకు మార్కెట్లో జాగరీ పౌడర్ అంటే బెల్లం కూడా పొడి రూపంలో దొరుకుతుందండి. సో అలా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫైన్ పౌడర్. మరి దాంతో కూడా మనం స్వీట్స్ ఇలాంటి శ్రీఖండ్స్ ట్రై చేసుకుంటే బాగానే ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు బాదాం పేస్ట్ తీసుకోండి. బాదాం గింజ అన్నది ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్లో కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
అది బెనిఫిట్ ఎక్కడ వస్తుందంటే మనకు ఇప్పుడు 0 to 5 years మనకు బ్రెయిన్ అనేది ఆ ఏజ్లో పెరుగుతూనే ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఆల్మండ్స్ ఎక్కువ ఇచ్చామనుకోండి, బాదాం పప్పు కానీ బాదాం పేస్ట్ కానీ, పిల్లలు చాలా షార్ప్గా మంచి ఎదుగుదల ఉంటుంది. మెంటల్ ఫ్యాకల్టీస్ అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయని రీసెర్చ్ చెప్తుంది. ఇప్పుడు శ్రీఖండ్ అనేది ఏంటంటే అదొక మహారాష్ట్ర డిష్ అండి. వేసవి కాలంలో చక్కగా తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి రెసిపీస్ మనం కూడా బెల్లం పౌడర్తో ట్రై చేసుకోవచ్చు. మళ్ళీ హార్లిక్స్లో కూడా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఈ రకమైన పోషక విలువలు పుష్కలంగా ఉంటాయండి. సో అవి కూడా పిల్లల ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. సో 100% ఈ హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ చాలా బాగుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత ఊరించే వంటలో మనము ములక్కాడతో 2 రకాల రెసిపీస్ చూసాం. ములక్కాడ ఉల్లిపాయ కూర అండ్ ములక్కాడ మామిడి కూర. సో ములక్కాడ ఉల్లిపాయ కూరలో ఏంటంటే మనకు ములక్కాడలు, ఉల్లిపాయలు, టమాటోలు, పాలు, ఎండు కొబ్బరి ఇవి ఉన్నాయి. సో కూర ఎలా ఉండాలో అలా ఉందండి. సో కొబ్బరి ఉంది కదా, మరి మంచిదేనా అంటే మీకు ఒక విశేషం తెలుసా? ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ 2015లో అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఇంతకు మునుపు కొబ్బరి తినద్దు, ఎగ్ యోక్ తినద్దు, నెయ్యి తినద్దు అని ఇచ్చిన సూచనలు అన్నీ కూడా వెనక్కి తీసుకొని మనం పారంపర్యంగా వాడుకుంటూ ఉన్న వస్తువుల్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఏ రేంజ్కి ఎంకరేజ్ చేస్తుందంటే ఇప్పుడు కొత్తగా యుఎస్లో అంటే అమెరికాలో కోకోనట్ కాఫీ అని కూడా ఒక రకమైన కాఫీ, చాలా హెల్తీ కాఫీగా ప్రమోట్ చేస్తున్నారు. అసలు కొబ్బరికాయని, కొబ్బరి నీళ్ళని డయట్లో వాడుకోమని వాళ్ళకు కూడా చాలా ఇండికేషన్స్ అనేది ఇస్తున్నారు. సో మనం ఎలాగూ అది మనకు ఉంది కదా అలవాటు, ఆ అలవాటు అలా కంటిన్యూ చేస్తూ క్వాంటిటీ వరకు మనం కేర్ఫుల్గా ఉంటే ఈ ములక్కాడ ఉల్లిపాయ కూర డెఫినెట్లీ 3 వెజిటబుల్స్ అండి, ములక్కాడ, ఆనియన్ అండ్ టొమాటోస్. తర్వాత ప్రోటీన్ కోసమని మిల్క్ ఇస్ ఎ కంప్లీట్ ప్రోటీన్. సో మనకు రైస్తో పాటు తీసుకుంటే మనకు ఆ పూటకు కావాల్సిన 400 కానీ 450 క్యాలరీలు కానీ వచ్చేస్తూ పోషక విలువలు కూడా కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. సో చాలా చాలా బాగుందండి, ఖచ్చితంగా నోట్ చేసుకోవచ్చు. తరువాత ములక్కాడ మామిడి కూరలో కూడా ములక్కాడ, మామిడికాయ, బెల్లము. ఇప్పుడు బెల్లం కూడా వంటకాల్లో ఎందుకు వాడేవారంటే దానికంటూ ఒక సైన్స్ ఉందండి. కొంచెం బెల్లం తీసుకున్నాం అనుకోండి, కూరలో ఉన్న మిగతా రుచులతో పాటు బెల్లంలో ఉన్న అయర్న్ కూడా వస్తుంది అని ఒక చక్కటి ఒక కాంబినేషన్ అనేది పెద్దవాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం క్రియేట్ చేశారు. సో ఆ కాన్సెప్ట్ కోసం అని మనం మళ్ళీ దాంట్లో చక్కెర వేయడం, ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇళ్లల్లో ఇన్స్టెడ్ ఆఫ్ జాగరీ షుగర్ కూడా వేస్తూ ఉంటారు, బట్ దట్ ఇస్ నాట్ కరెక్ట్. సో ములక్కాడతో మామిడికాయ కూడా అసలు ఈ సీజన్లో వాటర్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలా కూడా తాగుతూ, ఆంపన్న అనేది కూడా చాలా ఫేమస్ అండి నార్త్ ఇండియాలో. ఆంపన్న కూడా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సమ్మర్ హీట్ని మనకు చక్కగా న్యూట్రిషన్తో పాటు, అంటే ప్లెయిన్ వాటర్ అనేది మనకు సాటిస్ఫై చేయదండి, వాటర్తో పాటుగా మిగిలినవన్నీ తీసుకుంటేనే మనకు ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఆ న్యూట్రిషన్ అనేది. సో మామిడికాయ ఈ సీజన్లో చాలా మంచిది. అది ఈ సీజన్లో రావడానికి కారణం ఉంది. ఆ విటమిన్ సి, విటమిన్ ఏ మనకు చక్కగా ఉపయోగపడుతుందండి. సో తప్పకుండా ఈ ములక్కాడ మామిడి కూర అండ్ ములక్కాడ ఉల్లిపాయ కూర 2 కూడా చాలా బాగుంది, నోట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇవాళ చూసిన కూరలన్నీ మనకు రోజువారీగా సింపుల్గా హెల్దీ అండ్ న్యూట్రిషియస్గా చేయడానికి చాలా బాగుంది. కడీ క్యాప్సికమ్ కానివ్వండి, హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ కానివ్వండి, ములక్కాడ ఉల్లిపాయ కూర కానివ్వండి, ఆఖరిగా చూసిన ఈ ములక్కాడ మామిడి కూర, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి, ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈ రోజు 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. క్యాప్సికమ్ తో కడీ చాలా టేస్టీగా ఉంది అండ్ హార్లిక్స్ ఆల్మండ్ శ్రీఖండ్ నిజంగా సమ్మర్ స్పెషల్ గా ఉంది, మంచి వెరైటీ రెసిపీ కూడా. సో 2 కూడా హ్యాపీగా ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు. చాలా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.